అబ్బబ్బబ్బబ్బా పొద్దుగాల లేచి పేపర్లు మర్రేసినా టీవీలు మార్చినా ఒకటే వార్త. గరం మీద ఉన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు, ములాయం సింగ్ సార్ అట్లా చేసిండు, అఖిలేష్ అన్న ఇట్లా చేసిండు అని వార్తల మీద వార్తలు రాస్తుండ్రు. కానీ లెక్కకైతే ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ ఈ తండ్రి కొడుకుల పంచాయతీతోని కడమ 4 రాష్ట్రాలను పట్టించుకున్నడే తక్కువైదనుకో రాదుండ్రి. హావు మరి గంత గమ్మతనిపిస్తుంది ఉత్తమ ఫ్యామిలీ కథలు కదా. అనగనగనగా ఒక ఉత్తరప్రదేశ్ అనే రాజ్యం, ఆడున్నారు ఉత్తమ తండ్రి కొడుకులు. నాయనంటే కొడుకు, కొడుకంటే నాయనకు మస్తు ఫైరం. పెద్ద మనిషి కష్టపడి సైకిల్ పార్టీని తయారు చేసిండు. పిల్లగాడు వయసోడైనాక ఊకుంటాడా? నాయనా నాయనా సైకిల్ నాకు ఇయ్యవానే, నేను తొక్కుతానే అని మర్యాదగా అడిగిండు. నేను ఇయ్యానంటే ఇయ్యా అని ఇంటి పంచాయతీని తీసుకొచ్చి బజాట్లు ఎత్తేసిండు ములాయం సింగ్ తాత. అటు ఇటు పోయి ఎలక్షన్ సంఘంలో పడ్డది సైకిల్ గుర్తు పంచాది. అయ్యకియల్నా కొడుక్కియల్నా అని బాగా ఆలోచన చేసి పిక్క బలం పిల్లగానికే ఉన్నదని అఖిలేష్ అన్నను కూసోబెట్టిరు సైకిల్ మీద. ఇక పెద్ద మనిషి చూకుంటాడా? మావోన్ మీద నేను పోటీ చేస్తే నేనే గెలిచి తీర్తా అని తోడగొట్టిండు. మరి ఎవలేం సలహా ఇచ్చిరో తెలియదు కానీ జల్దిగానే సలహపడ్డాడు. అయిందేదో అయిపోయింది, మనం పరం అని కొడుకుని దగ్గరికి తీసుకొని హిమ్మతిచ్చిండు. అఖిల్ సైకిల్ గుర్తు మీద నువ్వే కూసో, గెలిస్తే మళ్ళా సీఎం కుర్చీలో కూడా నువ్వే కూసో, కాకుంటే మా వాళ్ళకు 40 టికెట్లు ఇయ్యవా బిడ్డ ప్లీజ్ అని బతిలాడుకుండు. కొడుకు మనసు కూడా కరిగినట్టే అనిపిస్తుంది. ముందరి సంది మేము చెప్తానే ఉన్నాం ఇదంతా ఉత్తమ ఫ్యామిలీ డ్రామా అని. ఇప్పుడు ఏమైతుంది మరి? మనోళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాక ఉత్తరప్రదేశ్ ఉత్తమ ఓటర్లు ఎలక్షన్లలో ఓట్లేసి సినిమాను హిట్ చేస్తారో లేకుంటే సైకిల్ ట్యూబ్కు తూట్లు పెడతారో చూడాలే.